నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. గోవా గవర్నర్తో సీఎం చంద్రబాబు భేటీ. అమరావతి గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన అశోక్ గజపతిరాజును తన అధికారిక నివాసానికి ముఖ్యమంత్రి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వీరిద్దరూ వివిధ అంశాలపై చర్చించుకున్నారు. భోగాపురంలో నిర్మించే జీఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యూసిటీకి భూమినిచ్చినందుకు అశోక్ గజపతిరాజుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తరాంధ్ర రీజియన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని, ఇందుకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించినట్లు సీఎం వివరించారు. రాచకిండంలో నాదేండ్ల పర్యటన. విజయనగరం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లాలో పర్యటించారు. బొండపల్లి మండలం రాచకిండంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ పర్యటనలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ వైస్ చైర్మన్ మరియు ఎండీ ఎస్ ఢిల్లీరావు, జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి, జాయింట్ కలెక్టర్ ఎస్ సేదుమాధవన్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మంగళవారం నాడు తెలుగు సినీ నటుడు సాయిదుర్గా తేజ్, సాయిధరం కనకదుర్గ అమ్మవారిని దర్శించారు. ధర్మకర్తల మండలి సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు, పద్మావతి ఠాకూర్ స్వాగతం పనికి అమ్మవారి దర్శనంకు తీసుకువెళ్లారు. దర్శనం తర్వాత వేద పండితులు ఆశీస్సులందజేశారు. ఆలయ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బివి రెడ్డి అమ్మవారి చిత్రపటం ప్రసాదమందజేశారు. గాజువాక మల్కాపురం ప్రధాన మార్గంలో ప్రైవేటు బస్సు డ్రైవర్ ఒక్కసారిగా ఆర్టీసీ డ్రైవర్పై భౌతిక దాడికి దిగాడు. ప్రయాణికులు చూస్తుండగానే ఈ గొడవ జరిగింది. జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సోమవారం రాత్రి జనవరి 5, 2026 నాడు ఆర్టీసీ బస్సు డ్రైవర్ ప్రయాణికులను దించడానికి బస్టాప్లో బస్సును నిలిపారు. సరిగ్గా అదే సమయంలో వెనుకనుంచి వస్తున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ తనకు దారి ఇవ్వడం లేదనే నెపంతో ఆగ్రహానికి లోనయ్యాడు. కూటమి ప్రభుత్వ పాలనలో గుడివాడ ప్రజలు అభివృద్ధిని చూస్తున్నారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము రూ23 లక్షలతో అభివృద్ధి చేసిన రైతు బజార్ను పునర్ప్రారంభించారు ఎమ్మెల్యే రాము. దుర్భర స్థితిలో ఉన్న రైతు బజార్ రైతులు, ప్రజలకు సౌకర్యవంతంగా అభివృద్ధి చేశాం. పరిశుభ్రతకు రైతులందరూ ప్రాధాన్యతనివ్వాలి. సమస్యలు ఉంటే రైతులు నేరుగా తన దృష్టికి తీసుకురండి. అందరం కలిసి స్వచ్ఛ గుడివాడను సాధించుకుందాం. అనేక కార్యక్రమాలు గుడివాడలో చేసుకుంటున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఏంటి అనేది నిజంగా మనం అందరం కలిసి చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసుకుంటున్నాం. అందులో భాగంగానే ఈ రోజు కూడా ఈ రైతు బజార్ ఎంత దారుణంగా ఉంటుందో మనకు అందరికీ తెలిసిందే. ఒక్క చుక్క వాటర్ పడ్డా గానీ, మా వాటర్ పడకపోయినా గానీ ప్రతిరోజు కూడా చాలా హారబుల్ గా ఏదో దొరకన్నట్టుగా ఉండేది కాదు. ఇక్కడ ఏదో అంటే నేను కరెక్ట్ గా మాట్లాడితే గుడివాడలో వన్ ఆఫ్ ది బ్యాడ్ ప్లేసెస్ లో ఫిష్ మార్కెట్ ఒకటి, తర్వాత కూరగాయల మార్కెట్ ఈ రెండు ఉండేవి. సో ప్రస్తుతానికి కూరగాయల మార్కెట్ ఎక్స్పెషల్ గా మనం మనకి నీట్ గా చేసుకున్నాం. ఇది మిగతా వాళ్ళందరితోనూ నాకు అనవసరం, కానీ ఇక్కడున్న ప్రతి ఒక్క రైతు కానీ, ప్రతి షాపులో వాళ్ళు కానీ నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, తప్పకుండా ఇప్పుడు ఏ రోజు వచ్చి చూసినా గానీ ఎంత నీట్ గా ఉండేటట్టుగా ప్రతి ఒక్కరూ మేనేజ్ చేసుకోవాల్సిందే. మీరు చెత్త ఎక్కడ పడితే అక్కడ వేస్తామనేది కానీ నేను మాత్రం ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునే ప్రసక్తి లేదు. మన మార్కెట్ బాగోక ఏమీ చేయలేక మీ ప్రాబ్లమ్స్ కూడా నేను అర్థం చేస్తున్నాను. కానీ ఇప్పటి నుంచి అయితే కనుక ప్రతి ఒక్క షాప్ కి మీకు క్లియర్ గా విజిటింగ్ ఉంటుంది. అది దాంట్లో క్లీన్లీనెస్ కనుక లేకపోతే, ఎందుకంటే కూరగాయలు అనేవి మన రోజువారీ తినే దైనందిక అవసరం. బేసిక్ ప్రతిరోజు మన కూరగాయలు కావాల్సిందే అందరికి. మొత్తం అంతా కూడా నీట్ గా లేకపోతే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. బాగు చేస్తుంది, చేసేది చేసుకుందాం అనేది ఒక రీజన్ కోసం చేసుకుంటున్నాం. ఎందుకు అంటే ప్రతి ఒక్కరు కూడా మనకు గుడివాడ శుభ్రంగా ఉండాలి, మంచి నీట్ గా ఉండాలి, మనకు కూడా మన గుడివాడ గురించి ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కటి మనం చేంజ్ చేసుకుంటూ వస్తున్నాం. ఇవి వచ్చిన తర్వాత మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం మీకు ఉంది. ఇప్పుడు మాస్టర్ గా ప్రతి ఒక్కరికి మరీ హెచ్చరిస్తున్నా, ఎవరికైనా కానీ షాప్ అప్పటికప్పుడైనా క్యాన్సిల్ చేపిచ్చేస్తాను నాకు వచ్చినప్పుడు కనుక బాగలేదనుకుంటే. కానీ అలాగే మన చెత్తంతా తీసుకెళ్ళి పక్కన గోడ పక్కన డంప్ చేద్దామంటే కూడా వస్తున్న ప్రసక్తి లేదు. ఎందుకంటే ప్రతిరోజు ఇక్కడ
ఇక్కడికి వచ్చి షాపింగ్ ప్రతి ఒక్కరు ఇక్కడ డస్ట్ అంతా చెత్త అంతా కలెక్ట్ చేసుకుని వెళ్తున్నారు కాబట్టి. ఇవి ఈ ప్రోగ్రామ్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TV 786.